దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని కల్పించిన మహోన్నతమైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించ బద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యం కొరకు తృష్ణ కలిగి అనేక మంది ప్రభు బిడ్డలు ఉదయకాల సమయంలోనే దేవుని యొక్క వాక్యం కొరకు ఆశ కలిగి ఈ వాక్య ధ్యానం కొరకు అనేక మంది కనిపెట్టుకొని ఉంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, ప్రతి తల్లికి తండ్రికి ప్రభు పేరట నా శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. మీరు మానక వినుచున్న ఈ వాక్యం మీ బ్రతుకులో జీవితంలో ఫలించి నూరంతల ఆశీర్వాదాన్ని మీకు మీ కుటుంబానికి కలుగు చేయునుగాక. దేవుని వాక్యం వినుచు ఉంటున్నప్పుడు, శ్రద్ధ కలిగి ప్రభు యొక్క మాటలు మీరు వినుచు ఉంటున్నప్పుడు మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించి నడిపించి ప్రభు సహాయము చేయునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ ఉదయకాలపు ధ్యానాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచన భాగం. ఈ హబక్కూకు 3:18లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని చెప్పి భక్తుడైన హబక్కూకు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను దేవుని యందు సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పి భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. హబక్కూకునకు సంతోషం లేదా, ఆనందం లేదా, లేకపోతే ఇబ్బంది, శ్రమ ఏదైనా ఉందా అని మనం చూడగలిగితే, హబక్కూకు యొక్క జీవితంలో ప్రతికూలత లేక అనుకూలత ఉన్నప్పటికీ కూడా తాను దేవుని సన్నిధిలో సంతోషించడం, ఆనందించడం ఆయన నేర్చుకున్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, సంతోషమైన, శ్రమైన, కష్టమైన, బాధ అయినా ఒక వ్యక్తి క్రీస్తులో సంతోషించడం నేర్చుకొనగలిగితే తన విజయాన్ని ఎవరు ఆపలేరు, తన అభివృద్ధిని ఎవరు ఆపలేరు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి కనుక ఒక వ్యక్తి క్రీస్తులో ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా క్రీస్తులో ఆ వ్యక్తి దేవుని కొరకు ముందుకు విశ్వాసంలో ధైర్యంగా ముందుకు సాగిపోతున్నాడు కనుక ఆ వ్యక్తి ఒక జీవితంలో దేవుడు తప్పనిసరిగా గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే, నేను యెహోవా పట్ల నేను సంతోషిస్తున్నాను దేవుని బట్టి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బట్టి సంతోషించే స్థితి హబక్కూకు జీవితంలో లేదు. ఎందుకు అని మనం చూడగలిగితే, ఆ పై వచ్చిన భాగాల్లో 16-17 వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే, ద్రాక్ష చెట్లు పండ్లు పండకపోయినను, పంట పొలములో పంట లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా పట్ల నేను ఆనందించేదను అని చెప్పి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ద్రాక్ష తోట పండ్లు పండకపోయినను, పూత పట్టకపోయినను, చేనులో పైరు పండకపోయినను, పొలములో పైరు పండకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా పట్ల నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఆ విధంగా భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు దేవునిలో ఆ విధంగా సంతోషించి ఆనందిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి సంతోష సమాధానపు ఆనందాన్ని కలిగిస్తాడు అని మన వాక్యంలో చూడగలిగితే, క్రైస్తవ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా సరే క్రీస్తు కొరకు ఒక వ్యక్తి నమ్మకంగా విశ్వాసములో ముందుకు దేవుల్లో సాగిపోవాలి. ఈ జీవితాన్ని బట్టి దేవుడు చూస్తూ మన జీవితంలో మనకు దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలు అనుకుంటున్న మాట ఏంటంటే, మా జీవితంలో సంతోషం లేదు,
మా జీవితంలో ఆనందం లేదు అని చెప్పి అనుకున్న వారు చాలామంది ఆ విధంగా ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితం మాత్రం, ఈ క్రైస్తవ జీవితం సాధనం చేసే జీవితం, సాధకం చేసే జీవితం, నేర్చుకునే జీవితం. అనుదిన పాఠాలు క్రీస్తులో ఒక వ్యక్తి నేర్చుకొని ఈ క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి క్రీస్తులో స్థిరంగా ఉండడానికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. హబక్కూకు దేవునిలో ఏ విధంగా ఆయన ఆనందిస్తున్నాడు అని మనం చూడగలిగితే, నేను దేవుని బట్టి, నేను దేవునిలో ఆనందిస్తున్నాను అని భక్తుడు అంత గొప్పగా చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? తను ఆనందానికి, సంతోషానికి, తన ఆనందానికి, సంతోషానికి వస్తువులు, సామగ్రి, పరికరాలు, పనిముట్లు, సంపద, స్థితిగతులు, విధి విధానం, ఇది ఏది కూడా తన జీవితంలో ఆనందానికి, సంతోషానికి కారణంగా లేవు. మరి ఏది అని మనం చూడగలిగితే వాక్యం అంటుంది, హబక్కూకు యొక్క ఆనందానికి దేవుడే కారణం. దేవుడే కారణం. ద్రాక్ష పండ్లు పూత పట్టే విధానం కాదు. దేవుడే కారణం. పొలములో పైరు కారణం కాదు. దేవుడే కారణం. ఎందుకో తెలుసా? వాక్యం అంటున్న మాట ఏంటంటే, సాలలో పశువులు లేకపోయినప్పటికీ కూడా దేవుడే కారణం. ఎందుకు అని మనం అడిగినట్లయితే, ఆ స్థితికి, ఆ విధానానికి తన జీవితాన్ని హబక్కూకు మలుచుకున్నాడు. ఇవన్నీ కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. సంపద కొంతకాలమే, ఆస్తిపాస్తులు కొంతకాలమే, ఐశ్వర్య ధనగణతలు కొంతకాలమే. ఒక వ్యక్తి ఇచ్చే సంతోషం, సమాధానానికి ఇవేవి కూడా కారణంగా మార్చబడకూడదు. ఒక వ్యక్తి పొందుకునే ఆనందానికి ఇవేవి కూడా కారణంగా మార్చబడకూడదు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మన సంతోషం, మన సమాధానం, మన ఆనందం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. కానీ వస్తువుల మీద, వాహనాల మీద, పరికరాలు, పనిముట్లు, ఆస్తిపాస్తులు, సంపాదన, స్వాస్థ్యం మీద ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగి జీవించకూడదు. ఎందుకో తెలుసా? ఈ వస్తువులన్నీ మనతో కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఏదైనా కానివ్వండి, ఆస్తిపాస్తులైనా కానివ్వండి, వస్త్రాలైనా కానివ్వండి, వాహనమైనా కానివ్వండి, వస్తు పరికరాల పనిముట్లైనా కానివ్వండి, అవి మన జీవితంలో కొంతవరకు మాత్రమే ఉండి ఆ విధంగా మన జీవితంలో సహాయం చేస్తూ ఉంటాయి. అయితే నిత్యము మనతో ఉండేది ఎవరు అని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, భూమి ఆకాశము గతించిపోయినను తన మాటలు గతింపవు అని ప్రభులు వారు చెప్పారు. గనుక ఈ భూప్రపంచంలో నిత్యం ఎల్లప్పుడూ ఉండేది ఏది అని మనం చూడగలిగితే దేవుడు కలుగు చేసిన భూమి కాదు, దేవుడు కలుగు చేసిన ఆకాశం కూడా కాదు. దేవుని వాక్కు, దేవుని మాట మాత్రమే ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక దినాన్న నాశనం ఉంది, ముగింపు ఉంది. పంచభూతముల మిక్కటి వ్యాండ్రముతో లయమైపోయే ఒక సమయం అంటూ, ఒక దినమంటూ ఒకటి ఉంది. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని వాక్కు మాత్రం ఎప్పటికీ కూడా నాశనము కాకుండా దేవుని వాక్యం అంతము వరకు కూడా మనుషుని జీవితంలో ఆ విధంగా ఉండిపోయే అవకాశం ఉందని ఈరోజు మనము గ్రహించి మన దినము ఆలోచన చేయగలగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యంలో మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ భాగం. యోబు గ్రంథం ఈ 13-15లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనకు అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా,
నా జీవితం ఉన్నా లేకపోయినా నేను ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నాను కనుక నా జీవితంలో నా బ్రతుకులో ఏముందంటే నా ప్రవర్తన దేవునికి న్యాయబద్ధంగా అంతం వరకు ఉంది అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే యోబు యొక్క ప్రవర్తనను తన జీవితంలోనికి వచ్చినవి కానీ ఉన్నవి కానీ రాబోయేవి కానీ తన జీవితాన్ని మార్చలేదు, తన జీవితంలో మార్పు కలిగించలేదు. ఎందుకంటే మారిన దేవుణ్ణి యోబు కలిగి ఉన్నాడు కనుక తన ప్రవర్తన ఎప్పటికీ మార్చబడకుండా స్థిరంగా ప్రభులో ఉండగలిగాడు. ఈరోజు ఒక విశ్వాసి దేవుని కొరకు ఆ విధంగా స్థిరమైన జీవితాన్ని కలిగి ప్రభులో ఆ విధంగా ఉండగలిగితే ఈ స్థిరమైన జీవితమే ఒక రోజున ఈ మనుషునికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఒకరోజు మార్చబడుతుంది. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే హబక్కూకు యెహోవా పట్లైన సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటూ ఉంటున్నాడు. దానికి కారణం దేవుడే. ఒక మాటలో చెప్పాలంటే హబక్కూకు యెహోవాను బట్టి మాత్రమే సంతోషించి ఆనందిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా క్రీస్తుని బట్టి సంతోషించి ఆనందించాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునికే చెందాలి ప్రభు అని చెప్పి ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని సముఖంలో ప్రార్థన చేసి దేవునిలో ఆ విధంగా ఆనందించగలిగితే అట్టి ఆనందం మన జీవితానికి దీవెనకరంగా మేలుకరంగా మార్చబడుతుంది. మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.